పరిస్థితులు ఏమవుతాయి? మారతాయి. ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఎప్పుడు ఒకేలా ఉండవు. బళ్ళు వాడలు అవుతాయట, వాడలు ఏమవుతాయట? బండ్లు అవుతాయట. గొప్పవారు బేదవారు అవుతారట, బేదవారు గొప్పవారయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు కావచ్చు, అనారోగ్యవంతుడు మరలా ఆరోగ్యవంతుడు కావచ్చు. నష్టపోయినవాడు లాభపడవచ్చు, లాభపడ్డవాడు నష్టపడవచ్చు. పడిపోయినవాడు నిలబడవచ్చు, నిలబడినవాడు పడిపోవచ్చు. కొట్టేవాడు కొట్టించుకోవచ్చు, కొట్టించుకున్నవాడు కొట్టొచ్చు. తిట్టినవాడు తిట్టించుకోవచ్చు, తిట్టించినవాడు తిరిగి తిట్టొచ్చు. పామే కర్రవచ్చు, కర్రే పామై కాటేయొచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇట్స్ ఏ మిస్టీరియస్ లైఫ్. మనకి ఫ్యూచర్ గురించి ఏం తెలీదు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమన్నా మీకు? పరిస్థితులు మారిపోతాయని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. మన మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు, ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి గొప్ప గొప్ప విజయాలు సొంతం చేసుకుని ఆంధ్ర ప్రజలందరి ఆరాధ్య దైవంగా వెలుగొందినటువంటి మహానటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ నట ప్రస్థానంలో నుంచి అత్యంత తక్కువ కాలంలో పార్టీ పెట్టి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఎదిగాడు. ముఖ్యమంత్రి స్థానంలో గొప్ప హోదాను అనుభవించాడు. ఆ హోదా చిరకాలం నిలబడలేదు. అనతి కాలంలోనే వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఆయన మీద చెప్పుల వర్షం కురిసింది. చివరి దినాలలో చాలా బాధతో, వేదనతో, ఆవేదనతో నాన్న వాళ్ళు కూడా దూరం అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి మహానటుడు ఎన్టీఆర్ గారి జీవితంలో మనం చూస్తున్నాం. ఎంత ఎత్తుకు ఎదిగాడో అంత క్రిందికి వచ్చేసాడు. పూల వర్షాలు కురిపించినటువంటి ప్రజలే చెప్పుల వర్షాలు కురిపించేటువంటి పరిస్థితికి ఆయన జీవితం వచ్చింది. ఎప్పుడూ కాలం ఒకలా ఉండదు. మహానటి సావిత్రి, ఏ కంటి నుంచి నీటిని రప్పించమంటారు డైరెక్టర్ గారు అని అడిగినటువంటి ఒక గొప్ప నటి. అలాంటి నటీమణులు దొరకటం అరుదు. అలాంటి గొప్ప నటీమణి మహానటి సావిత్రి గారు గొప్ప ఎంతో వెలుగొందిన జీవితం. ఆమె కారు దిగితే కారు డోర్ తీయడానికి 10 మంది ఉండేటువంటి పరిస్థితి. ఆమె అడుగులకు మడుగులు ఎత్తేటువంటి పరిస్థితి. ఆమె కాల్ షీట్ల కోసం డైరెక్టర్స్, నిర్మాతలు క్యూ కట్టేటువంటి పరిస్థితి. తెలుగు మరియు తమిళ్ ఇంకా అనేక భాషల్లో నటిగా వెలుగొందుతూ ఎంతో ధనాన్ని చూసి ఎవరైనా దాన ధర్మాల కోసం వస్తే తన దగ్గర ఉన్న బంగారం కూడా ఇచ్చేసేటువంటి పరిస్థితిలో, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వాలకు కూడా సహాయం చేసేటువంటి గొప్ప పరిస్థితిలో వెలుగొందినటువంటి ఒక మహానటి చిట్ట చివరి దశలో తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక, గుప్పెడు మెతుకుల కోసం ఆశగా అందరి వైపు చూస్తూ చచ్చిపోయినటువంటి దినాలు గుర్తు చేసుకుంటుంటే జీవితం ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది. 2009లో పోటీ చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు, ఒక మహానటుడు, ఒకప్పుడు యువతరాన్ని ఉర్రూతలూగించినటువంటి నటుడు. ఎవరయ్యా మీ అభిమాన ఆరాధ్య దైవం అంటే మెగాస్టార్ చిరంజీవి అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా ఆ స్టెప్పులకి ఫిదా అయిపోతూ ఆ సినిమా చూసి ఈలలేస్తూ కేకలేస్తూ అంత గొప్పగా ప్రజల్లో పేరు సంపాదించుకున్న ఆయన ఎలక్షన్ సాక్షిగా ఆయన మీద కోడిగుడ్ల వర్షం కురిసింది. నేను ఇక సినిమాలు చెయ్యను, రాజకీయాలకే నా జీవితం అంకితం చేస్తున్నానని చెప్పుకున్నటువంటి వ్యక్తి చిట్ట చివరిగా రాజకీయాల నుంచే నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి. మరలా ఏ సినిమా అయితే ఆయన ఎత్తుకు తీసుకెళ్ళిందో ఆ సినిమాలోనికే వచ్చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడు కాలం ఎవరిని ఎక్కడ నిలబెడుతుందో ఎవరికి తెలీదు. 1978లో మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సాక్షాత్తు పార్లమెంటే కంటెంట్ ఆఫ్ హౌస్ కింద అరెస్ట్ చేసింది. ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆమె అరెస్ట్ అయ్యింది అంటే ఎంత బాధాకరం. చివరికి అంత గొప్ప హోదా అనుభవించినటువంటి ఇందిరాగాంధీ, అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ తూట్లు తూట్లుగా దేహం అంతా కాల్చివేయబడి ఒక నాద శవంలా పడిపోయింది అంటే, అలాంటి ఎండింగ్ ఆమె జీవితంలోకి వచ్చింది అంటే ఎప్పుడూ కూడా కాలం ఒకలా ఉండదు. మహామేధావి, బహుభాషా కోవిదుడు, మహాపండితుడుగా పేర్గాంచిన వాడు, దాదాపు అనేకమైన భాషలు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు. 420 కేసులో అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎన్నో నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వివాదాలు చుట్టుముట్టాయి. గొప్పగా బ్రతికినటువంటి ఆయన చిట్ట చివరికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగక, శవం కూడా సరిగా కాలని పరిస్థితుల్లో ఆయన జీవితం ముగిసిపోయింది అంటే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు.